ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అన్న ఎపిసోడ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా 2019 నుంచి 2024 మధ్య దాకా సాగింది. ఆనాటి సీఎం జగన్ ని ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉండేవారు. ఆయన వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు. అంతేకాదు జగన్ ఆయన మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. జగన్ నే నేరుగా పవన్ సవాల్ చేసేవారు. ఎన్నికల్లో జగన్ పార్టీని పాతాళానికి నెడతాను అని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు. నిజానికి అదే జరిగింది. జగన్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక గడిచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా లేదు. దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే. అయితే కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసిందో లేదో జగన్ జనంలోకి వస్తూ ఉన్నారు. ఆయన వరుసబెట్టి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఆయన సభలలో జన సందోహం కనిపిస్తోంది. దాంతోపాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. పోలీసుల మీద కూడా కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా కూడా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని కూడా జగన్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆయన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆయన ఎంతసేపు కూడా చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. ఇటీవల కాలంలో అయితే పవన్ పూర్తి మౌనంగా ఉంటూ ఉన్నారు. దాంతో ఆయన మౌనం వెనుక అర్థాలు పెడార్థాలు కూడా తీస్తూ ప్రచారం చేసేవారున్నారు. అయితే జగన్ పవన్ ని విమర్శించకపోవడం, పవన్ మౌనంగా ఉండటంతో దీని మీద కూడా ఎవరికి తోచిన తీరున వారు రాజకీయ కథనాలు అల్లుకుంటూ ఉన్నారు. పవన్ కూటమి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మౌనమని వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు. జగన్ కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ ని చేయకపోవడం వెనుక ఏమైనా విషయం ఉందా అని లోతుగా విశ్లేషించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రకమైన ఊహాగానాలకు, ప్రచారాలకు చెక్ పెడుతూ పవన్ పూర్వం మాదిరిగానే వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన తనదైన భాషలోనే వైసీపీకి సందేశాన్ని పంపించారు. తొక్కి నార తీస్తామని, మక్కలు విరగొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరిచారు. అంతేకాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తాను అని, 20 ఏళ్లు కూటమే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున జగన్ వైపు నుంచి పవన్ మీద హాట్ కమెంట్స్ ఉంటాయా అన్న చర్చకు తెరలేస్తోంది. ఎందుకంటే గతంలో పవన్ ని వ్యక్తిగతంగా కూడా వైసీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ స్టార్ట్ అవుతుందా అని అంతా ఆలోచిస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు ఎన్నికలకు 4 ఏళ్ల ముందే వేసవి వేడిని నిండుగా తలపిస్తాయనడంలో సందేహమే లేదు.